2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 14 నెలలైతున్నా కూడా ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు. మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం అనేక పోరాటాలు చేసినాం. భారతీయ జనతా పార్టీ అనేక సమస్యల మీద స్థానికంగా కావచ్చు, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కావచ్చు, అనేక రకాల పోరాటం చేశాం. నిరుద్యోగ గురించి కూడా, నిరుద్యోగ సమస్యల మీద ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనికి వ్యతిరేకంగా దానిని శుద్ధి చెప్పడానికి, గుర్తు చేయడానికి మినిస్టర్లు కూడా కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ లాంటి వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి ధర్నా చేసినటువంటి విషయాన్ని మనం గుర్తు చేయాలి. మనం అనేక పోరాటాలు చేసాం. ఈ పోరాటాలన్నీ కూడా అంటే ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం నిలదీయగలిగేటువంటి శక్తి మనకే ఉన్నది. మరి ప్రతిపక్ష పార్టీ మనమే ఈరోజు ప్రశ్నించే గొంతుగా కూడా మనమే. కాబట్టి మనం స్పష్టంగా అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి అందరూ విషయాలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ లో చాలా విషయాలు చెప్పారు. ఏదైతే ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం అనేక రాష్ట్రాలు అప్పు చేస్తూ ఉన్నాయి. అప్పులు చేసే వాళ్ళలో ఎక్కువ అప్పు చేసేది మన లిస్టులో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. గడిచిన టీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్నప్పుడు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినారు. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేవలం ఉచితాలకు ఖర్చు పెట్టడం, అభివృద్ధి లేదు, ఉచితాలకు ఖర్చు పెట్టడం కోసం మాత్రమే ఖర్చు చేస్తాం. ప్రజలకు మనం అభివృద్ధి చేసి చూపించాం. అనేక రాష్ట్రాలు అభివృద్ధి కొంతమంది అంటే మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్, మీరు అర్థం చేసుకోగలుగుతారు. కానీ చాలా మంది చదువుకొని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ చిన్న చిన్న ఏదైతే ఉచిత పథకాలు ఉన్నాయో వాటికి సంతోషపడే భ్రమపడే ఓట్లేస్తారు. ఎందుకంటే మనం చూసాం, ప్రజలు కూడా గుర్తిస్తారు. మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లలో కేవలం ఉచితాలతోనే ప్రభుత్వాన్ని ఏలినటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఎప్పటికప్పుడు గుర్తు చేసి ప్రభుత్వాన్ని నిలదీసడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మర్చిపోయిన వాగ్దానాన్ని గుర్తు చేయడానికి, చేసిన మోసాన్ని ఎదిరించడానికి ఈ 27న జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి మన ఇంజిరెడ్డి గారు, అదేవిధంగా కుమరయ్య గారు ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి మనం ఎప్పుడైతే ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొన్నామో రేపు పోలింగ్ రోజు కూడా మన బూత్ల వద్ద మన తెలిసిన గ్రాడ్యుయేట్స్కు, టీచర్స్కు విషయాలు చెప్పడంతో పాటు మనం ఓటు వేసి బూత్ వద్ద కొద్దిగా వాతావరణం సృష్టించేది మనందరం కూడా కొంచెం టైం ఇచ్చి పనిచేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆకాష్ సుధాకర్ బీజేపీ మాజీ పట్టణ అధ్యక్షుడు విషయాలు చెప్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుధాకర్. ఈరోజు మనందరి సమావేశం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సమావేశం ఇది. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్
ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అందులో విద్యావంతుల ఎలక్షన్స్ చాలా తేడా ఉంది. ఈ ఎలక్షన్ మనం ఒక ఛాలెంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జాతీయ నినాదం మనం ఒకటి ఉంది, జై జవాన్ జై కిసాన్. ఉపాధ్యాయులు కూడా ఇందులో భాగస్వామ్యం. వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ ముందు నడిపించే బాధ్యతగా వాళ్ళే ఏ విధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర చదువుతున్నటువంటి ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా పూర్తి అవగాహన ఉంది. జాతీయవాదం కానీ రాష్ట్రీయవాదం కానీ పూర్తి అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర ఉన్నటువంటి విధానం. మీకు తెలుసు, విదేశాలలో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటే మన దేశానికి సంబంధించినటువంటి విధానాలు చదువుకోవడానికి వెళ్తే యుద్ధాలు జరుగుతూ ఉంటే ఎంతో మంది ప్రధానులు పెట్టారు. ఏ ప్రధాని కూడా యుద్ధాలు ఆపి మన పిల్లలను వాపసు తీసుకొచ్చినటువంటి పరిస్థితులకు జరగదు. అది జరిగింది కేవలం మన జరిగింది అందరికీ తెలుసు. అట్లాంటి జాతీయవాద పార్టీ మనది. ఆ జాతీయవాదానికి సంబంధించినటువంటి ఇవాళ నాయకుడు మనకు మించినప్పుడు కాబట్టి ఆయన మనందరం నింపాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు, ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలు కూడా బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ భగవన్ కృష్ణమోహన్ అని చెప్పిన మినిస్టర్ గారు జగిత్యాల గది 4% రిజర్వేషన్ ఇస్తా అంటే జగిత్యాల ప్రాంత వ్యక్తులు అడ్డుకొని జైలమైనటువంటి సందర్భం మన జగిత్యాల చరిత్ర ఉంది. కాబట్టి అందరూ ఛాలెంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఆత్మహత్య కాదు, ఇది ఒక ఛాలెంజ్ అనేటువంటి వ్యవస్థ. మన భవిష్యత్తు మన పిల్లలమైనటువంటి ఏదైతే బాధ్యత ఉందో అవన్నిటి కూడా దృష్టి పెట్టుకుని చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా శివరాత్రి తెల్లారి వరకు ఉంది. శివరాత్రి తెల్లారంటే ఏ మతం సంబంధించినటువంటి పండుగలు వచ్చినా ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తారు ఈ రోజు ఏం చేయాలి అని చెప్పి. కానీ మన శివరాత్రి గురించి ఎవరు ఆలోచించారు? హిందువుల మీద ప్రత్యేకంగా ఈ టైంలో ఏంటంటే హిందూ వాళ్ళు హిందుత్వం సంబంధించినటువంటి వ్యక్తులు రాళ్ళు అందరూ దీక్షలో ఉంటారు అన్న ఉద్దేశం కొద్ది ఒక రోజు పొడిగించి మనకు ఆలోచన పెట్టడం జరిగింది. 28, 29, 30 కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ పెట్టలేదు. కాబట్టి ఏమో మన అయిపోతే కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన పిల్లలపైన మన మహిళ పిల్లలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని జాతీయవాదాన్ని మనం ఎవరైతే బలపరుస్తారో ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా జాతీయంగా కూడా మనం కూడా పోటీ చేసినట్టుగా మనం కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మనం కూడా పాల్గొని మనం ఉన్నాం. మన చెల్లెళ్ళు మన అక్కలు మన బాబాలు అందరూ కూడా ఈ 4 జిల్లాలో 3 జిల్లాలలో వాళ్ళందరూ కూడా పోటీ చేసి మనం చెప్పాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ జై భారత్ జై భారత రాజ్యాంగాన్ని పార్లమెంటులో సిగ్గుచేట్లు ఇవాళ విమర్శిస్తుండ్రు ఆ ప్రతిపక్ష నాయకుడు మీ అందరికీ తెలుసు. ఇంకొక అదే పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు గంగలో వస్తుంది అని చెప్పాడు. అంటే గంగా పవిత్రంగా కూడా జరగకుండా ఈ దేశంలో నివసిస్తున్నారు అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామని ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఎమ్మెల్సీ గెలిచినా గెలవకపోయినా ఇంకేమి గెలిచినా గెలవకపోయినా మన రక్షణ కొరకు ఎవరు ముందుంటారో వాళ్ళని ముందుంచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. ఖచ్చితంగా మన ధర్మాన్ని మన సంస్కృతిని మన యొక్క భద్రతను కాపాడేటువంటి వ్యక్తులని ఈ రోజు ఖచ్చితంగా ఎమ్మెల్సీగా గెలిపించాలి. అందులో ముందు ఉన్నటువంటి వ్యక్తి అంజరెడ్డి గారిని తెలియజేస్తూ సోదరులారా రానున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిల్ ఏదైనా కానీ మన ధర్మాన్ని మనం ఈ రోజు కలిసికట్టుగా ఉంటే ఖచ్చితంగా విజయం సాధిస్తాం. లేదా ఇవాళ బ్రిటన్లో, లండన్లో జరుగుతున్నటువంటి పరిస్థితి, అదే పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మనకు కనులకు కట్టినట్టుగా ఉంటాయి. కాబట్టి మన రక్షణకు మనం ఈ రోజు భద్రంగా ఉన్నాం. రానున్నటువంటి కాలం లోపల మన పిల్లలు భద్రంగా ఉండలేదు. ఎందుకంటే ఈ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నదంతా మనం ఖచ్చితంగా మనం విచ్ఛిన్నం చేయడానికి ఈ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఈ రోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఆ పార్టీలో ఉంటారు, ఇంకొక పార్టీలో మారుతుంటారు. మన భాగవతులు, మన పద్ధతులు, మన సంస్కృతి, మన ధర్మం మనకు అవసరం లేదు. వాళ్ళ సీటు కావాలి, వాళ్ళ సంపాదన కావాలి. కాబట్టి అలాంటి ఖచ్చితంగా మీరు ఓటు ఉన్న వాళ్ళు వేయండి, లేని వాళ్ళు పక్క వాళ్ళని చెప్పి ఖచ్చితంగా వేయించినట్టయితే మన యొక్క ధర్మం కొంత ఖచ్చితంగా ఇప్పిస్తారు. అటు
అలాంటి వ్యక్తులను మనం ముందుంచుకోవాలి. ఇదే కాదు జరిగేది వచ్చే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా మీ యొక్క ఓటు కూడా భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకే వేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సమయం మించిపోయింది కాబట్టి సోదరులారా భోజన వ్యవస్థ ఉన్నది, దయచేసి అందరూ ఇచ్చిన ధన్యవాదాలు. ఈరోజు ఆదివారం ఎన్నో పనులు కూడా గుర్తుపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి బంధువులందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు క్రికెట్ మ్యాచ్ చాలా మంది యువకులు ఇంకా వచ్చేది ఉండే క్రికెట్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో లీనమైపోయారు. అయినా పర్వాలేదు, వారంతా కూడా జాతీయ వాళ్ళే మనకే ఓటు వేస్తారు. కాబట్టి మనందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేసుకుని మాట్లాడుకోవచ్చు. కార్యక్రమాన్ని ఇద్దరితో ముగిస్తున్నాం.